నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని ప్రజలకి తెలియజేశారు. భయభ్రాంతులకి గురి చేయటమే కాదు, చాలా చాలా హింసించింది అటు మానసికంగా ఆ అంశం. అదే వెంకన్న బాబుకి పెట్టేటటువంటి ఆ ప్రసాదాల్లో అనిమల్ ఫ్యాట్ ని మిక్స్ చేయటం. ఏ అనిమల్ అనేది వివరణ పర్ఫెక్ట్ క్లారిటీ అయితే ఉండాలి. బీఫ్ అని కొంతమంది, పంది కొవ్వు అని కొంతమంది, ఇట్లా రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి మాటలు. అసలు సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆయన జోలికి వెళ్తే పంబ రేగిపోవటం అనేది తెలిసిందే. మనకి ప్రతి ఒక్కరికి ఉంటాయి ఎక్స్పీరియన్సెస్. ప్రపంచం మొత్తానికి తెలుసు ఆయన జోలికి వెళ్ళకూడదు అని చెప్పి. అయితే ఇట్లా ఈ లడ్డూలో జరిగినటువంటి, నెయ్యి విషయంలో జరిగినటువంటి అవకతవకల్ని అసలు ఎలా చూడొచ్చు? శిక్ష పడేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయటమే కాకుండా దాన్ని ప్రోత్సహించిన వాళ్ళకి నిజంగా అసలు శిక్ష పడుతుందా? ఇది మానవుల చేత శిక్ష పడేటటువంటి పరిస్థితి ఉంటుందా? దైవమే దీన్ని చూసుకోవాలా? ఈ మొత్తం వ్యవహార నేపథ్యం ఏమిటి ఈ అంశం? అంటే మీకు కోట్లాది మందికి ఇష్టదైవం, కులదైవం, ఇంటి దైవం ఆయన వెంకటేశ్వర స్వామి. ఎలవేలుకుంటారు. కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం, మా సాక్షాత్తు మహావిష్ణు ప్రతిరూపమైన. అక్కడ ఆ గాలి, నీరు, ఆ వాతావరణం అంతా కూడా ఏదైనా సరే అక్కడ పుష్పించిన పువ్వులు కానీ, ఆ మట్టి కానీ, మన వాక్కు కానీ ఏదైనా ఆ స్వామిని కీర్తిస్తూ ఉండాలి, ఆ స్వామిని అర్చిస్తూ ఉండాలి, ఆ స్వామి నామస్మరణే మారుమోగుతూ ఉండాలి. ఈ గలీజ్ ముండా కూడా అక్కడికి వెళ్ళినప్పుడు జై జగనన్న అంటారు. అంటే అపవిత్రం అయిపోతూ ఉంటారు. ఈ రోజా గారు రకరకాల గ్యాంగులు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఒకటి సరే సహించవచ్చు. అవినీతి, కొద్దిగా కాంట్రాక్టులు నాటి చిల్లర మల్లర కొట్టేస్తూ ఉంటారు. అది సహజంగా ఒక కుర్తి తప్పలేదు. ఎందుకంటే మత విశ్వాసాలు అందరికీ ఉండాలని లేదు, పాపభీతి ఉండదు అందరికీ. వాళ్ళ పాపభీతి లేనంత మాత్రాన పాపం ఫలం వాళ్ళకి లభించకుండా ఉండదండి. డెఫినెట్గా ఉంటుంది, కానీ వాళ్ళు అది కాదు అనుకుంటారు. ఒక సర్వైలెన్స్ ఉందండి, ఒక కనిపించిన శక్తి మనల్ని అదుపు చేస్తూ ఉంటుంది. ప్రతి మనిషికి కూడా ఒక భయం ఉండప్పుడు ఒక షాపింగ్ మాల్కి వెళ్తారు, మీరు సర్వైలెన్స్ లేదంటే మీరు చాకరీ తీసి జైలు పెట్టేసుకుంటారు, అవునా కదా? సర్వైలెన్స్ లేదంటే ఎలా ఉంటుంది? చీకట్లో ఎలా చేస్తారు కొంతమంది వ్యవహారం. ఇది ఒక వెలుతురులో చేయలేరు కదా తప్పులు. అలాగా భగవంతుడు అనేటువంటి వాడు కనిపించిన శక్తి, నువ్వు ఏ రూపం అనుకుంటే వెంకటేశ్వర స్వామి, శ్రీ మహావిష్ణువా, లేకపోతే మా శివుడా, సాయిబాబా, ఇంక ఎవరైనా కానీ ఒక కనిపించిన శక్తిగా పాపభీతి మనిషిని, ఈ సమాజాన్ని సమతుల్యత కాపాడుతుంది. లేకపోతే అరాచకం చేస్తారు కదా, దుర్మార్గం చేస్తారు కదా. అయినా సరే చేస్తున్నారంటే వాళ్ళకి మత విశ్వాసాలు లేవు, సాటి మనిషి పట్ల ఇది సానుభూతి లేదు, మానవత్వం లేదని చెప్పవచ్చు. వీళ్ళు ఆ కోవకు చెందుతారు ఈ మనుషులు. వీళ్ళు బందిపోటు దొంగలని తెలిసి కూడా ప్రజలు తప్పు చేశారు. వీళ్ళకి ఒక అధికారం ఇచ్చారు. వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం గత ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు పింక్ డైమండ్ అని, గుప్త నిధులు తవ్వారని, స్వామివారిని అడ్డం పెట్టుకుని ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి అప్రతిష్ట కలిగించేలాగా ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి దుష్ప్రచారం చేశారు. అయినా సరే ప్రజలు నమ్మి, కొంతమంది అయ్యవార్లు కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు. ప్రజలు నమ్మారు. ఎవరిని తీసుకొచ్చి పెట్టారు? ఇప్పుడు ఇక్కడ కొంతమంది అయ్యవార్లు దేవుడి దగ్గర వాళ్ళకి కలియుగ వైకుంఠం శ్రీనివాసుడు అంటే ఆయన సమక్షంలో ఆయన పాదాల చెంత ఆయన స్పృశించి అర్చించి తరించే భాగ్యం ఎంతటి భాగ్యం అండి అది. అక్కడ ఉద్యోగం కానీ, అక్కడ పాలక మండలిలో ఉన్నా కానీ, ఏం చేసిన పరిసరాల్లో నువ్వు జీవించగలుగుతున్నావు అంటే, అక్కడ ఉండగలుగుతున్నావు అంటే అది ఎంత భాగ్యం. సుకృతం 100%. అలాంటి వాళ్ళు చాలా పద్ధతిగా ఉండాలి. అనృతాలు అంటే అబద్ధాలు మాట్లాడకూడదు, తప్పుడు పనులు చేయకూడదు, ఆదర్శవంతంగా ఉండాలి. దేవుడు కృప, దేవుడు కూడా ఏం చేస్తాడంటే నీరు పళ్ళ విరిగినట్టుగా నువ్వు చాలా భక్తి ఉన్నప్పుడు నీ దగ్గర రాడు, పనికి మళ్ళీ పోరంబోగేదవంగా చూస్తాడు దేవుడు కూడా. ఆయన మార్చడానికి ట్రై చేస్తాడు ఏమండి. అలాగా సరే నువ్వు దాన్ని కోపమించుకుని నువ్వు పోరంబోగేదవ కింద అయిపోతే దేవుడు ఇప్పుడు ఆ లైన్ నుంచి వెళ్తే బేగా చూస్తున్నారని ఆ పక్క లైన్కి వెళ్ళిపోతే ఈ లైన్ పోద్ది, ఆ లైన్ పోద్ది ఏంటండి. అలా వీళ్ళు తప్పు చేశారు. వీళ్ళు చిన్న చిన్న అపచారాలు చేస్తే క్షమించవచ్చు. ఆ పరకామాండలో అప్పుడప్పుడు దుబ్బెత్తాలి, డబ్బులే జైలు పెట్టిపోతారు, వాళ్ళు దొరికేస్తారు. ప్రతి గురువారం దొంగడు దొరుకుతాడు అక్కడ తిరుపతిలో సెంటిమెంట్. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇది ఇక మహాపచారం అండి, దుర్మార్గమైన విషయం. ఇది మామూలు విషయం కాదండి. ఎందుకంటే వీళ్ళు ఆ ప్రతిష్ట దిగజార్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న ఆదరణను తగ్గించే కుట్ర కూడా చేశారేమో అని అనుమానం. ఎందుకంటే ఆ అనుమానం ఎందుకు వద్దంటే వీళ్ళు అన్యమత ఆరాధకులు.
ప్రత్యేకించి వీళ్ళు గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలా జరగలేదు. ఒక రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు మళ్ళీ ఇలా జరిగింది, అతను సర్దుకున్నాడు, బాబు ఎందుకు వచ్చిన గొడవని, వీళ్ళతో పెట్టుకోవడం వేస్ట్ అండి. కానీ వీళ్ళతో బరిదెగించిన వ్యవహారం. పైగా ఎవరైతే హిందూ మతోద్ధారకులు అనుకుంటున్నారు ఈ దేశంలో వాళ్ళు కూడా ఇతను వెనకాల ఉన్నారు. దాన్ని ఎలా మార్చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం సాధారణంగా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి అక్కడ ఈ దేశంలో అత్యున్నత స్థానాల్లో ఉన్న వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం ఇది ఒక మార్గం కింద తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు వస్తారండి, ఒక మంచి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థకు అధిపతిగా ఉన్నవాడు వచ్చాడు అనుకోండి, అతను రాగానే సాలువ కప్పేసి పోలరు దేవుడి మీద ఉన్న దండ ఆయనకి వేసేసి అర్చకులు అందరి చేత భయోమని శ్లోకాలు చదివిచ్చేస్తాడు. ప్రసన్నం అయిపోయి నీకేం కావాలో తీసుకుంటాడు కదా, ఆడు సొమ్ము కాదు కదా. నన్ను వదిలేండి, జైల్లోంచి పెట్టకండి అంటాడు, నేను పెట్టనే అంటాడు. బందిపోటు దొంగను కూడా వదిలేస్తారు. ఇదే చేశారు వాళ్ళు, దీనికోసమే దాన్ని కొనేసారు. లేకపోతే పనికి మళ్ళీ పోరంబొక్కులు కూడా స్వామివారి దగ్గర బాచిపెట్టలేసి కూర్చోబెట్టేశారు వాళ్ళు. మీరు వెళ్తారు దర్శనానికి 15 గంటలు 20 గంటలు లైన్లో నిలబడితే ఒక గాడిద భుజమే చేస్తుంది మీకు, దేవుడి దగ్గర దండం పెట్టుకునేటప్పుడు వెళ్ళి అంటాను ఇప్పుడే మనం కొట్టాలనిపిస్తుంది నాకు దావడం మీద అనిపించదు. ఎందుకంటే మీరు ఇంత కష్టపడి దేవుడి ఇలా దండం పెట్టుకొని కళ్ళు మూసుకుని లేకపోతే కళ్ళు మూసుకుని పెట్టుకోకూడదంట. అలా నాకు ఈ మధ్యన తెలిసింది. చూడ స్వామిని చూస్తే దండం పెట్టుకోవాలి. చాగంటి వారు ఈయన ఇంకొక ఆయన ఉన్నారు కదా గరికపాటి వారు, వాళ్ళు చెప్పారు దాన్ని కళ్ళు మూసుకుంటూ పెట్టరా బాబు, ఎంత దూరం వచ్చి నువ్వు కళ్ళు తెరుచుకుని దండం పెట్టుకోవాలని చెప్పారండి. అలా టైంలో భుజమే చేస్తాడు అక్కడ వెళ్ళి అంటాను. విసుగు వాళ్ళు ఇష్టం మాడతాను. నేను ఒకసారి కోపంగా తేయాలని చూస్తుండే తొంతనను నేను, ఇంకా గొడవలో తోసేస్తున్నాడు, ఇంకెందుకో గొడవను వదిలేసాడు. లేకపోతే నిజంగా కొట్టివాడు నన్ను ఏం చేసినా కానీ. ఎందుకంటే అసలు పొగరేటండి నా కొడుకు వాళ్ళు. ఏంటండి అది, ఇలాంటి దొంగోళ్ళు వెనకాల ఉండి వాళ్ళకి ఆ బరితెగింపు అనమాట. ఇక ఇది ప్రసాదాలు, మరి లడ్డూ ప్రసాదం అనుకుంటున్నాం మనం. స్వామివారి నైవేద్యాల్లో కూడా అదే కదా వాడతారు, నెయ్యి, ఆవు నెయ్యి. అందంగా భక్తి శ్రద్ధలతో బాధ్యతగా భయభక్తులతో కర్ణాటక వాళ్ళు ఆ సంస్థ సప్లై చేస్తున్నారు. వాళ్ళకు భయం ఉంది, బాబోయ్ ఏదైనా ప్రమాదం అని. ఆల్ఫా బోర్డ్ అంటాడు ఎవడో అసలు మీకు పందుకోకూడదు అన్నట్టు ఆ మాట మనం మాట్లాడకూడదని అంతే అండి. రిపోర్ట్లో వచ్చేసింది కదా అంతానే. చంద్రబాబు గారు చెప్పింది ఏం కాదు, చంద్రబాబు గారు అన్ని చంద్రబాబు గారు నోట్లోంచి మాట వచ్చిందంటే అంత కన్ఫర్మ్ లేకుండా మాట్లాడండి. వీళ్ళకి మళ్ళీ గాలిముండా కొడుకులు, వీళ్ళు గాలిముండా కొడుకులు వెళ్ళి ప్రమాణాలు చేయమంటున్నారు బైబిల్ మీద. ప్రమాణం ఏంటండి, కాదండి మీ కుటుంబ పంచాయతీయా ప్రమాణం? ఎలా అలా మాటలు నాకు ఎక్కడ రాస్తానో రాయలేదు ప్రమాణం చేయి, ఇదే బాబు సొమ్మెట్టిది ఏమన్నా నువ్వు తప్పు చేసి కాల్డర్ కొట్టి జైలు లోపల పడేలా ఈడ్చుకుని రావాలి తాడు కట్టుకుని. ఎందుకు ఊరుకుంటారండి? ఎవరిని విడిచిపెట్టరండి, వాళ్ళు విడిచిపెడతాం, మేము కూడా విడిచిపెట్టాం. ఈ సమాజం ఒక పౌరుడిగా చెప్తున్నాను నేను. ఏంటంటే వాళ్ళు బరితెగింపు, సిగ్గు లేకుండా ఇంకా సమర్థించుకుంటాడా? తప్పు చేసాను, తప్పు అయిపోయింది బాబు అందుకని. ఆ ధర్మారెడ్డి పేరులోనే ధర్మం, అన్నీ అధర్మమే. దాన్ని భైరవీ కేంద్రం కింద మార్చేసుకున్నారు వీళ్ళు. వీళ్ళు ఏం లేదండి, వీళ్ళు ఒంటి నిండా తప్పులు, జైల్లో బావులు వీళ్ళంతానే. అది కాపాడుతానికి వాళ్ళు వస్తూ ఉంటారు కదా పైనుంచి, పెద్ద పెద్ద మినిస్టర్లు, పెద్ద పెద్ద జడ్జిలు అందరూ వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళందరినీ ప్రసన్నం చేసేసుకుంటారు. స్వామి విషయంలో అపచారం జరిగింది. మనమందరం కూడా ప్రసాదాన్ని ఆ లడ్డూని తీసుకోవటం అంటే అది ఎంతో భాగ్యంగా మనం తీసుకుంటాము. అలాంటిది కొన్ని కోటాను కోట్ల మందికి ఈ లడ్డూలు వెళ్ళిపోయి, మీరు ఇందాక పోయిన ఎపిసోడ్ లో మాట్లాడినట్టుగా రామచంద్రమూర్తికి కూడా 1,00,000 లడ్డూలు కూడా సరఫరా చేశారు. అక్కడ కూడా వాళ్ళు కలుషితమైన తిరుపతి ఎప్పుడు వాళ్ళకి పట్టుకెళ్ళి చెత్త మీకు అలా కదండి. వీళ్ళు చాలా తప్పులు చేశారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అది ఏదైనా సుహాసిరెడ్డి స్వీట్ షాప్లో మిఠాయి అండి, అది ఏమన్నా అందరికి పంచి పెడతానికి మీరు వెళ్ళి 2 లడ్డులు కావాలంటే 2 రావు 3 రావు అని అంటారు. తర్వాత మళ్ళీ ఎన్ని కావాలని ఇస్తున్నారు అనుకోండి, వేరే కాదు. 15,000 1000 లడ్డులు ఎక్కడి నుంచి వస్తాయండి? అంటే అటు తప్పుడు మార్గమే కదా అది. ఇప్పుడు అక్కడ శ్రీవాణి ట్రస్ట్ అని లేకపోతే రేట్లు పెంచేసి సౌకర్యాలు తగ్గించేసి కాళ్ళు మాడిపోతుంటే కనీసం పెయింట్ కూడా వేయించలేదు అక్కడ. అన్నప్రసాదాలు, వెంగమామ అన్నప్రసాదాలను కూడా పాడు చేసేసారు, సరిగ్గా పెట్టుకున్నారు కాదు, క్వాలిటీ తగ్గించేశారు. ఎన్ని చేసినా మారలేదు వాళ్ళు. ఘోర ఓటమి, పరాభవం పరైన వాళ్ళు మారలేదు, ఇంకా మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఏం చేయాలండి వాళ్ళని? నేను అందుకనే చెప్తున్నాను, వాళ్ళు నరరూప రాక్షసులు. మరి శిక్ష పడుతుందా వీరికి? శిక్ష ఖచ్చితంగా పడుతుందండి. ఎవరెవరికి పడే అవకాశం ఉంది? అందరికీ పడుతుంది, మీకు ఎవడం మిగలండి. అందుకనే ఇప్పుడు ఆ పార్టీలు కూడా ఎవడో ఉంటే పారిపోతున్నారు చూసారా. మీకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్, జగన్ ప్రేమికులు అందరూ శిక్షార్హులే. మీరు వాళ్ళే కాదు, పార్టీ మారినంత మాత్రం వదిలేయకూడదు.
మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉన్నారు. మీరు కావలసిన ఎంచుకోండి, ఇంకోకండి పొలంగాలతో మీ కులపండి, ఇంకోటి ఎంచుకోండి. వీళ్ళు నీచ మానవులు, వికృత స్వభావాలు, క్రూర స్వభావాలు వీళ్ళు. వీళ్ళని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ పేరు తలిచినా, వాళ్ళతో కలిసినా, వాళ్ళతో తిరిగినా అది మీకు అంటుకుంటుంది, కరోనా అంటుకున్నట్టు. మీరందరూ సమాజానికి హాని. మద్యపానము, ధూమపానము ఆరోగ్యానికి ఎలా హానికరమో జగన్ ప్రేమికులు సమాజానికి హానికరం. ఇది జాగ్రత్త చూసుకోవాలి. ఇదంతా వీళ్ళు ఇదే కాదండి, రోజు కొంత తప్పులు చేసేటప్పుడు ఆ 100 తప్పులకి శిక్ష తప్పకుండా ఉంటుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం డెఫినెట్గా వీళ్ళదే. ఎక్కడ ఎవడ ఇంచు కూడా బెసగదండి, ఎవడ తప్పించుకోలేడు. ప్రజల మనోభావాలతో ఆడుకోవటమే ఈ అంశం మాత్రం ఖచ్చితంగా. మరి డెఫినెట్ గా మా వాళ్ళకి సరైన శిక్ష పడాలి అని ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నారు. శిక్ష పడాలనే ప్రజల కోరిక కాబట్టి ఆ శిక్ష పడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్.